అందరికీ అండి. మరి ఈరోజు అయితే మనమైతే పాత రాజనగర్లో మనం డోర్ రిపేర్ వర్క్ అయితే చేయడానికి వచ్చాను అనమాట. ఆల్రెడీ ఇది బాత్రూమ్ డోర్ పాడైపోయింది. నేను ఆల్రెడీ డోర్ బాగాలేదంటే తీసేద్దాం అని చెప్పి ఇంకా డబుల్ పీవీసీ డోర్ అయితే మనం వేసాము. ఇదిగోండి, రేక్ డోర్ ఇది. కింద భాగం సగం వరకు అయితే పోయింది, బ్యాక్ సైడ్. ఇంకా మనకి ఇలాగైతే పాడైపోయింది. ఇంక మన వాళ్ళు మళ్ళీ రేక్ కొడదాం, సగం వరకు జాయిన్ చేసి అన్నారు. వద్దంటే మళ్ళీ చేసినా మళ్ళీ పాడైపోద్ది కొన్నాళ్ళకి అని చెప్పాను. ఇక అయితే ఇది వచ్చేసరికి మనకి డబుల్ పీవీసీ డోర్ అనమాట. ఇది ఈ ప్లెయిన్ అయితే తీసుకున్నాను, డిజైన్ లేకుండా ప్లెయిన్ డోర్ అయితే మనం తీసుకున్నాం. ఇది ఇప్పుడైతే మనం అయితే ఈ డోర్ అయితే బిగించాలి దీనికి. ఈ డోర్ అయితే మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి, అంటే వాటర్ ప్రూఫ్ అనమాట. ఇక ఎలా వాడుకున్నా సరే మనకు బాగుంటుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం న్యూ రాజనగర్లో అయితే మనం ఎదర కాలనీ, అక్కడ కూడా వర్క్ ఉంది. అక్కడ కూడా ఒక డోర్ ఒకటి బిగించాలి, చిల్లర వర్క్లు కూడా ఉన్నాయి మనకి. ఇక నేను సురేష్ అయితే వచ్చాం అనమాట ఈరోజు. ఇక అలాగే నూజివీడు దగ్గర ఉన్న మిషన్పేట అయితే ఆ డోర్లు కూడా లోడ్ ఎక్కిస్తున్నారంట ఇప్పుడే జస్ట్. ఇంకా నేను ఈ పూట రాలే, ఇంక అవన్నీ వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోద్ది, సామాన్లు అన్ని దించిన పని కూడా సాగదు. ఈ పూట అయితే మా పవనను మా మేస్త్రి గారు వేరే వాళ్ళు ఇంకొకరు వెళ్తున్నారు. ఇక వాళ్ళు వెళ్తే రేపు అయితే మనకు తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఒకటి ఉంది, అది చూసుకొని నేను రేపు అయితే విశానపేట అయితే వెళ్తాను అనమాట రేపు. చెప్పుకో, బోర్డు తీసుకొస్తా ఉండే. ఉన్నాయి తీసా. ఈ గురించి వద్దా, తెచ్చావా? వేసే టవర్ బోర్డులు వేసే, అదే బెజ్జలు వేసే, మళ్ళీ ఎందుకు బెజ్జాలి. ఇకైతే మనం ఈ డోర్ అయితే మనం కంప్లీట్ చేసామండి. మనం లాంగ్ బొందులు వేసాం అనమాట. ఇవి అంటే ఇక్కడ బారుకు పెడితే మామూలుగా అయితే పాతే ఉన్నాయి, అవి వేస్తే ఇరిగిపోద్దండి. ఇక్కడ 3 బెజ్జలు లైన్గా వస్తాయి కాబట్టి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా బారు పెడసేసుకుంటే మనకి లైఫ్ అనేది ఉంటుంది అనమాట, డోర్ ఇరిగే అవకాశం ఉంటుంది. ఇదైతే డోర్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇది రఫ్ అండ్ టఫ్ మనం ఎలా వాడుకున్నా సరే లైఫ్ అనేది బాగుంటుంది అనమాట. ఇక అయితే మనకి ఇక్కడైతే వర్క్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం పాత రాజనగర్ అయితే మనం వెళ్తున్నాము. న్యూ రాజనగర్ అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇది వచ్చేసరికి పాత కాలనీ అంటారు, పాత రాజనగర్ ఇది అంతా మొత్తం. ఇకైతే అక్కడ డోర్ బిగించుకొని ఇక్కడ న్యూ రాజనగర్ అండి, ఇది కొత్త రాజనగర్లో మనం ఆల్రెడీ ఇక్కడ కబోర్డ్స్ వర్క్, బిల్డింగ్ వర్క్ మొత్తం చేసాం. ఇది వచ్చేసరికి షాప్ అండి. షాప్కి ఒక సింగిల్ రూమ్ అనమాట, బెడ్రూము అలాగ కట్టుకున్నారు. ఇప్పుడు మనం ఆ రెండింటి మధ్యలో ఈ డోర్ ఫస్ట్లో లేదు, ఇప్పుడు అయితే మనం ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం అనమాట. ఇప్పుడైతే ఈ డోర్ అయితే మనం బిగించాలి. ఇక ఇది వచ్చేసరికి పీవీసీ డోర్ అండి, ఎల్ఈ డోర్ ఆర్డర్ ఇచ్చాం మనం, మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. ఇదిగోండి డోర్ అయితే ఇక కంప్లీట్ అయిపోయింది. డోర్ అయితే బిగించాము. ఇక డోర్ ఇటు పక్క అయితే పెట్టాం, ఇటు గడ అయితే పెట్టాం, ఇటు పక్క టవర్ బోర్డు అయితే పెట్టాం. ఇక కింద కూడా మనం బద్దె అయితే మనం చేపించాం అనమాట ఆర్డర్ మీద, అంటే గ్యాప్ ఉండకూడదు, వాళ్ళకి బల్లి అయితే వచ్చేస్తున్నాయని కొట్లో ఇంచి. ఇదంతా షాప్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఈ డోర్ అయితే బిగించాం మధ్యలో. డోర్ కూడా హెవీగా ఉంది, బాగుంది. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళి
అటు పైన చిన్న చిల్లర వర్క్ ఉంది, అది కూడా మనం వర్క్ చేయాలి. సామాన్లు తీసుకో పైకి. ఈ డ్రిల్ మిషను, పెద్ద మిషను, సుత్తి, ఆ మేకుల సంచి, మన మేకుల సంచి, మన మేకులు వాడాలి మరి. 1.25 1.5. ఇకైతే కింద డోర్ బిగిచ్చేసి ఇక పైకి అయితే వచ్చామండి. ఇప్పుడైతే పైన అయితే మనం చిన్న చిల్లర వర్క్లు అయితే చేయాలి. ఈ అరమరలు అంతే, అరలు అయితే లేవన్నమాట. ఇప్పుడైతే మనమైతే వీటికి సంబంధించిన నూగుడు ముక్కలు అయితే తెచ్చాం మనం. ఇక్కడ ఒక అర వేయాలి, ఇక్కడ నిలువు పార్టీషన్ వేసి ఇక్కడ ఒక అడ్డ ముక్క వేయాలి. ఇక అలాగే ఇక్కడ కూడా ఒక అర అయితే వేయాలి. ఇక్కడ కూడా ఈ పైన 2 కాణాలు ఉన్నాయి, అలాగే ఇంకో 2 కాణాలు ఇక్కడ వేయమన్నారు. ఇక్కడ 2 అరలు వేయమన్నారు క్లాంపులు వేసి. ఇప్పుడైతే ఈ వర్క్ అయితే మనం ఈ పైన చేయాలండి. ఇంకా మా తమ్ముడు కింద డోర్ బిగించే టైంలో మనం బందర్ రోడ్డు వెళ్ళి వీటికి సంబంధించిన షీట్లు అయితే తెచ్చాం అనమాట మనం మొక్కలో. అంటే మనకు 5వ నెంబర్ రూట్లో సంపద నోగుట్లే అక్కడైతే మనం తెచ్చాము. ఇప్పుడైతే మనం వీటికి సంబంధించిన సైజులు చూసుకున్నాను, కొలతలు అవి కొలుచుకుని ఇప్పుడు కటింగ్లు అయితే చేయాలి మనం. కిచెన్ ప్లాట్ఫామ్ ఉందో దాని కిందకి అనమాట ఈ మొక్క అయితే మనం ఇదొకటి, అలాగే ఇదైతే ఇవి 2 ముక్కలు వేయాలి. ఇదో ముక్క, మొత్తం 3 ముక్కలు అయితే తీసుకొచ్చాను మనం. అయితే ఈ కటింగ్లు చేసుకొని మనం ఇవి అయితే బిగించుకోవాలి మనం. ఇవి అంతే. పైన 2 క్లాంపులు వేసి బిగించేస్తే అయిపోతుంది. ఓకే, సరిపోయింది. సరే, క్లాంప్ బిగించి సరిపోద్దా? అయితే ప్లాంకుల వర్క్ అయితే మనం కంప్లీట్ చేస్తామండి. మన దగ్గర ఉన్న అంతకుముందు కబోర్డ్ చేసినప్పుడు ఇక టీవీ యూనిట్లు ఇవన్నీ మనం చేసామండి. అలాగే బెడ్రూమ్లో కూడా చేసాం. అలాగే ఇదిగోండి దేవుడి మందిరం, ఇది కూడా మనం చేసాం. అయితే వీటికి సంబంధించిన ఈ మిగిలిన మన దగ్గర ఈ గోల్డ్ కూడా వేసేద్దామండి, నీట్గా ఉండదని చెప్పి ఈ గోల్డ్ కూడా మనం వేసాం అనమాట. ఇలాగ 2 ప్లాంకులు వేసాం ఇవి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇవి కూడా మనం ఈ ప్లాంక్ అయితే వేసాము. అలాగే ఇటుపక్క కూడా ప్లాంక్ అయితే వేసాం. ఇక కిచెన్లో ఈ రకంగా మన సామాన్లు సరిపోవట్లేదండి, పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే సరేనండి అలాగైతే చేద్దాం అని చెప్పి ప్లాన్ ఇచ్చా. ఇంకైతే ఈ వర్క్ అయితే అయిపోయింది కిచెన్లో. ఇకైతే కింద ఇలాగ వచ్చిన డ్రిల్స్ ఉన్నాయి. కింద ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళకి పిల్లు వచ్చేస్తుంది. పిల్లు ఎందుకు వస్తున్నాయి అంటే పక్కన డాబా కరెక్ట్గా ఈ హైట్లోనే ఉంటుంది. అంటే డ్రిల్ సైడ్కి ఉంటుంది అనమాట. ఇది ఇలాగా ఈ గోడ మీద నుంచి పక్క డాబా ఇక్కడే ఉంటుంది అనమాట. అయితే ఇందులో నుంచి మనకి పిల్లు వచ్చేస్తున్నాయి. అంటే మనం అయితే ఇప్పుడైతే ఈ మెస్ అయితే కడుతున్నాము. ఇదిగోండి ఇలా ఈ ఖాళీలో నుంచి వచ్చేస్తున్నాయి. అంటే ఇంక మనం ఈ మెస్ అయితే బైనింగ్ వైర్లతో కడుతున్నాం అనమాట. ఇటు పక్క అంటే గోడెక్కి పిల్లు వచ్చేస్తున్నాయి. అంటే ఇంకా అలాగే గేటుకి కూడా వేసాం ఆల్రెడీ. అదిగోండి ఇక్కడ ఆ గేటుకి కూడా కింద నుంచి వచ్చేస్తుందంటే ఆ గేటుకి కూడా వేసాం మనం కంప్లీట్గా. ఇది కూడా అయిపోయింది. అది మొత్తం బైనింగ్ వైర్ కట్టి మనం అలా చేసాం అనమాట. ఇది కింద నుంచి వచ్చేస్తుంది. ఇటు నుంచి అన్ని పిల్లి ఈ పెద్ద బెజ్జాలు వచ్చేస్తున్నాయి. ఇది ఫస్ట్ చిన్న బెజ్జాలు పెట్టి చేయించుకుంటూ బాగుండేది. ఇక ఈ మెస్ పెట్టడం వల్ల ఇక కొద్దిగా పిల్లి అనేది రాకుండా ఉంటుంది. సరిపోదు. ఇదైతే మనం చేస్తున్నాం అన్నమాట. ఇది కానీ కట్ చేసాం మొక్కలు నేను దూచుకోవాలా? సరే. ఇకైతే మనం మెస్ అయితే మొత్తం కంప్లీట్గా కట్టేసామంటే మొత్తం నీట్గా అయిపోయింది. ఇంక పిల్లి వచ్చే దారి వరకు అయితే మనం కట్టాము. ఇంక ఇటు పక్క ఎదర మొత్తం చాలా ఉంటుంది. ఇదంతా కట్టాలంటే మరి నేను అన్నాను ఇంకా ఇది వద్దులేండి, వేరే టైపు అయితే వెల్డింగ్ పెట్టించుకోవచ్చు. అదే మనం మొక్కలకి చుట్టూ మనం పెన్షన్లాగా వేస్తాం చూసారండి, అదైతే వేసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఇక అదైతే ప్రస్తుతానికైతే అవసరం లేదు, రాదు. ఒకవేళ వాళ్ళకి అవసరం అంటే వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మన వర్క్ అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సామాన్ చదువుకొని ఇంకా
ఇప్పుడు మా టైం వచ్చేసరికి 6 అవుతుందండి టైం. ఇదే కూడా మనం ఈ బిల్డింగ్లో ఒక కబోర్డ్స్ అన్నీ చేసాము ఆల్రెడీ. రాజీనగర్ వర్క్, న్యూ రాజీనగర్ వర్క్స్ అంటే వుడ్ వర్క్ అంటే మీకు నా ఛానల్లో మీకు ఈ కబోర్డ్స్ వర్క్ కూడా కనపడుద్ది. మొత్తం మనం డోర్లు కానీ కబోర్డ్స్ కానీ మొత్తం తయారు చేసాం మనం దీంట్లో. ఇంకా ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.